యుగంలో విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగా భూమి మీద అవతరించాడు. దుష్టులను శిక్షించి ధర్మాన్ని రక్షించడం కోసమే అవతారం ఎత్తాడు ఆయన. ఆ కాలంలో మధురా నగరం యాదవరాజులకు రాజధానిగా ఉండేది. యాదవరాజులలో సూరసేనుడు ప్రసిద్ధుడు. ఆయన కుమారుడే వసుదేవుడు. మధురను ఉగ్రసేనుడు పరిపాలిస్తున్నాడు. ఆయన కుమారుడు కంసుడు రాక్షస ప్రవృత్తి కలవాడు. తన తండ్రిని ఉగ్రసేనుని చెరసాలలో పెట్టి తానే రాజై క్రూరంగా పరిపాలన సాగిస్తూ వచ్చాడు. కంసుడి పినతండ్రి కుమార్తె దేవకి. ఆమె పుణ్యాత్మురాలు. వసుదేవుడు దేవకిని పెళ్లి చేసుకున్నాడు. దేవకిని తొలిసారిగా అత్తవారింటికి పంపేటప్పుడు అన్న కంసుడు వెంట వెళ్ళాడు. చక్కగా అలంకరించిన రథంపై చెల్లెల్ని బావగారిని కూర్చోబెట్టుకొని తానే రథం నడిపాడు. చెల్లెల్ని అత్తవారింటికి తీసుకొని వెళ్తున్న కంసుడు ఎంతో సంతోషించాడు. కానీ అప్పుడొక చిత్రం జరిగింది. ఓ ఈ కంస, మురిసిపోకు. ఈ దేవకి కడుపున పుట్టే 8వ బిడ్డ వల్ల నీకు ప్రాణగండం ఉన్నది. ఆ బిడ్డ చేతుల్లో నీవు చావు తప్పదు అని మాటలు వినిపించాయి. ఆకాశవాణి పలికిన మాటలకు ఎక్కడా లేని భయం, కోపం అతన్ని ఆవహించాయి. వెంటనే రథం ఆపి కిందకి దూకాడు. చెల్లెలు దేవకిని జుట్టు పట్టుకొని రథం మీద నుంచి కిందకి లాగాడు. కత్తిని తీసుకొని, ఓసి, నువ్వు నాకు చెల్లెలివి కాదు, నా ప్రాణం తీయడానికి పుట్టిన రాక్షసివి అంటూ దేవకిని చంపబోయాడు. అప్పుడు దేవకి భర్త వసుదేవుడు అడ్డుపడి, బావా, ఈమె నీ చెల్లెలు, పైగా కొత్త పెళ్లి కూతురు. ఈమెను చంపడం న్యాయం కాదు. ఈ దేవకికి పుట్టే బిడ్డలందరినీ ఎప్పటికప్పుడు తెచ్చి నీకు అప్పగిస్తాను. ఇక నీకు భయం ఎందుకు అని మాట ఇచ్చాడు. దేవకిని చంపవద్దని కాళ్ళవేళ్ళ పడి బ్రతిమలాడాడు. అది విని కంసుడు శాంతించాడు. దేవకిని చంపకుండా విడిచిపెట్టాడు. కొంతకాలానికి దేవకికి ఒక కొడుకు పుట్టాడు. ఆడిన మాట తప్పకుండా వసుదేవుడు ఆ బిడ్డను తీసుకుపోయి కంసుడికి అప్పగించాడు. వసుదేవుణ్ణి మెచ్చుకొని ఆ బిడ్డను మళ్ళీ వసుదేవుడికి ఇచ్చివేశాడు. ఇలా ఉండగా ఒకనాడు నారద మహర్షి కంసుడి దగ్గరికి వచ్చి, వసుదేవుడు రేపర్లలో ఉండే యాదవులు దైవాంశ సంభూతులని, దేవకీ గర్భాన శ్రీ మహావిష్ణువు జన్మించేది నిన్ను సంహరించడానికి అని చెప్పాడు. అది విన్న కంసుడికి మళ్ళీ క్రోధం చెలరేగింది. దేవకికి పుట్టిన మొదటి బిడ్డను చంపివేశాడు. దేవకీ వసుదేవుల కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసి చెరసాలలో ఉంచాడు. కారాగృహం చుట్టూ భటులను కాపలా పెట్టాడు. అలా ఉండగా దేవకీ వసుదేవులకు పుట్టిన బిడ్డలందరినీ నిర్దాక్షిణ్యంగా కంసుడు సంహరిస్తూ వచ్చాడు. ఇలా కొంతకాలానికి రేపల్లలో రోహిణికి నెలలు నిండి కుమారుడు పుట్టాడు. అతనే ఆదిశేషుడి అవతారమైన బలరాముడు, శ్రీకృష్ణుడికి అన్న. తర్వాత కొంతకాలానికి దేవకి 8వసారి గర్భవతి అయ్యింది. ఆ సంగతి కంసుడు తెలుసుకొని ఇప్పుడు పుట్టబోయే బిడ్డ వల్లనే తనకు మృత్యువు కనుక చెరసాలలో మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాడు. బిడ్డ పుట్టగానే తనకు తెలియచేయమని ఆజ్ఞాపించాడు. దేవకీదేవి శ్రీకృష్ణుడిని కన్నది. అర్ధరాత్రి విష్ణుమూర్తి దేవకీ గర్భాన శ్రీకృష్ణుడిగా అవతరించగానే దేవదందువులు మ్రోగాయి. పూలవాన కురిసింది. సకల శుభలక్షణాలతో అవతరించాడు. దివ్య తేజస్సు వెదజల్లుతూ శిశువు రూపంలో ఉన్న భగవంతుని చూసి దేవకీ వసుదేవులు చేతులెత్తి మొక్కారు. అప్పుడు భగవానుడు ఆ పసిబిడ్డ రూపంలో వారితో మాట్లాడాడు. కంసుడు నన్ను చంపివేస్తాడని మీరు భయపడకండి అని చేయవలసిన పనిని గురించి చెప్పి మళ్ళీ మామూలు బిడ్డగా మారిపోయాడు. భగవంతుడి మహిమ వలన వసుదేవుడి సంకెళ్ళు విడిపోయాయి. చెరసాల వాకిళ్ళు వాటంతట అవే తెరుచుకున్నాయి. కావలి కాసేవారు వాళ్ళకి తెలియకుండా పడి ఉన్నారు. అప్పుడు వసుదేవుడు కృష్ణుణ్ణి బుట్టలో పెట్టుకొని బయలుదేరాడు. కుండపోత వర్షం కురుస్తుంది. ఆదిశేషుడు పడగలు విప్పి గొడుగుగా పట్టాడు. యమునా నది 2 పాయలుగా చీలి వసుదేవునికి దారి ఇచ్చింది. ఆయన యమునా దారిని దాటి రేపల్లి చేరుకున్నాడు. అక్కడ నందుడి భార్య యశోద ఆడబిడ్డను ప్రసవించి ఉన్నది. వసుదేవుడు కృష్ణుణ్ణి యశోద పక్కన పడుకోపెట్టి ఆమె పక్కన ఉన్న ఆడపిల్లను తీసుకొని వచ్చి మళ్ళీ నదిని దాటి మధురానగరం చేరుకొని చెరసాలలో ప్రవేశించాడు. మళ్ళీ చెరసాల తలుపులు మూసుకున్నాయి. వసుదేవుడి వేళ్లకు చేతులకు సంకెళ్ళు అవే తగులుకున్నాయి. అప్పుడు ఆడపిల్ల వేడుపు విని కాపలా వాళ్ళు నిద్రలేచారు. పరుగు పరుగున వెళ్ళి దేవకీ కన్నది కంసుడికి చెప్పారు. కంసుడు వెంటనే చెరసాలకు వచ్చాడు. అన్నా, పుట్టింది ఆడపిల్ల, నీకు ఏ అపాయం ఉండదు అని దేవకి బ్రతిమలాడుకున్నా కంసుడు వినకుండా ఆ బిడ్డను చంపడానికి ప్రయత్నించాడు. ఆ శిశువు కంసుడికి అందకుండా ఆకాశంలోకి ఎగిరి, ఓరి కంస, నన్ను చంపడం నీ తరం కాదు, నిన్ను చంపేవాడు పుట్టి పెరుగుతున్నాడు అని పలికి మాయమైనది. మూర్ఖుడైన కంసుడు నవ్వుకున్నాడు. ఆనాడు ఆకాశవాణి పలుకులు అబద్ధమని దేవకీ వసుదేవుల సంకెళ్ళు తీయించాడు. అక్కడ రేపల్లలో యాదవుల నాయకుడైన నందుడు, అతని భార్య యశోద పిల్లలు లేని వారు కావడం వల్ల చాలా కాలానికి కొడుకు పుట్టినందుకు ఎంతో సంతోషించారు.
ఆనాడు రేపల్లెలో పెద్ద ఉత్సవం జరిపించాడు నందుడు. అదే గోకులాష్టమిగా లోకంలో ప్రసిద్ధికెక్కింది. రోహిణీ కుమారుడికి బలరాముడని, యశోదా కుమారుడికి కృష్ణుడని పేర్లు పెట్టారు. యాదవుల పురోహితుడు గర్గాచార్యుడు. ఇక్కడ మధురలో కంసుడికి మనశ్శాంతి లేకుండా పోయింది. నిన్ను చంపేవాడు పుట్టి పెరుగుతున్నాడు అని యోగమాయ అన్న మాటలు అతనికి జ్ఞాపకం వచ్చి భయపడుతున్నాడు. రేపల్లె మొదలైన పల్లెలకు వెళ్ళి అక్కడ ప్రతి ఇంట్లో కనిపించిన పసిబాలులను చంపమని తన అనుచరులను అయిన రాక్షసులను పంపాడు.